మనసుంటే మార్గం దొరుకుతుంది అన్న నానుడి ఉంది. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి అన్న సంకల్పం పాలకుడికి ఉంటే ఆ దిశగా అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పాదయాత్రలో పేదల బ్రతుకుల స్థితిగతులను కళ్ళారా చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అమలు చేశారు. లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎన్నికల ముందు చెప్పిందే చేసి చూపిస్తున్నారు వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు సీఎం వైఎస్ జగన్. పేదల జీవితాల్లో ఊహించని రీతిలో వెలుగులు నింపారు. 2019 ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలోని నవరత్నాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో సమూలమైన మార్పులను తీసుకొచ్చారు. మాకు రావాల్సిన పథకాలు మొత్తం వచ్చినవి. అమ్మఒడి, ఆసరా డబ్బులు మొత్తం జగనన్న బాగా చేసినాడు. మా పిల్లలకి స్కాలర్షిప్ అన్నీ చాలా బాగా వచ్చినవి. అమ్మఒడి అన్నీ వచ్చినవి. మాకే మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలను ఆయన కుటుంబ సభ్యులుగా భావించిన సీఎం వైఎస్ జగన్ వారికి కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా సంక్షేమ ఫలాలను అందించారు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు ఏం కావాలి, ఆదరణ కోల్పోతున్న అవ్వతాతలకు ఏం ఇవ్వాలని తన మదిలో నిరంతరం ఆలోచించే ఆయన ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. నాకు వాహనమిత్ర పడుతుంది, ఇంట్లో పిల్లలకి అమ్మఒడి పడుతుంది, అమ్మకి పింఛన్ వస్తుంది. అంటే ఈ సంక్షేమ పథకాలు లేకపోతే ఎట్లుంటుంది అది పరిస్థితి? కొంచెం ఇబ్బందులు పడుతుంటుంది కొన్ని వరకు. ఇప్పుడు ఆటోకి అంటే ఇన్సూరెన్స్ కట్టాలా, సంవత్సరానికి ఒకసారి ఎఫ్సీ చేపియాలా, దానికి ఇబ్బంది పడుతుంటాయి. ఈ డబ్బులు పడుతున్నాయి కాబట్టి అవి వర్క్ చేయగలగలం. కర్నూలు నగరంలో నవరత్నాలు అందుకున్న లబ్ధిదారుడు సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో జీవితాలు సుఖశాంతులతో కొనసాగుతుందని ఆనందంగా చెప్తున్నారు. మాకు పిల్లలకి అమ్మఒడి వస్తుంది, పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు, యూనిఫామ్ అన్ని బట్టలు అన్ని ఇస్తున్నారు, భోజనాలు అన్నీ బాగుంది. అంతకుముందు మరి లేదు, అంతకుముందు ఏం లేకుంటే ఇప్పుడు అంతా బాగా ఇస్తున్నారు, పథకాలు అన్నీ బాగా ఇస్తున్నారు, బాగున్నాయి. అంతకుముందు మరి లేదు, అంతకుముందు అంతా ఎత్తిస్తుంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము. ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన ఏపీలోని ప్రజలను కాపాడుకున్నారు సీఎం వైఎస్ జగన్. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రతి ఇంటిని మానిటరింగ్ చేసి ఆదుకున్నారు. ఆ తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జాగ్రత్తగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పాలన కొనసాగించారు.